క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రేత తన ప్రేతత్వం నుండి విముక్తమయ్యను, కోమటి ఇంటికి వచ్చెను. ఈ విధంగా ఇది గయని యొక్కయో, శంభుని యొక్కయో, విష్ణువు యొక్కయో, రవి యొక్కయో క్షేత్రము. ఆ తర్వాత ఉపవసించి మహానదిలో ఉన్న గాయత్రీ తీర్థమున గాయత్రి ఎదుట స్నానం చేసి ప్రాతస్సంధ్యను ఉపాసించవలను. సపిండకంగా శ్రాద్ధం చేసి కులమును బ్రాహ్మణహితంగా చేయవలను. సూర్యోదయమున గాయత్రీ తీర్థమున స్నానం చేసి సావిత్రి ఎదుట నరుడు మధ్యాహ్నమున సంధ్యోపాసన చేసి 100 కులములను స్వర్గమునకు చేర్చను. తర్వాత పితరుల ముక్తిని కోరి పిండదానం చేయవలను. తూర్పు సరస్వతి తీర్థమున విధి విధానమున స్నానం చేసి సాయంకాలమున సంధ్యను ఉపాసించి పితరులను విష్ణులోకం చేర్చవలను. విశాలలోని లేలిహాన తీర్థమున భరతాశ్రమమున 3 సంధ్యలు చేయవాడు బహుజన్మల నుండి చేసిన సంధ్యాలోపం నుండి విముక్తుడగును. దేవ పాదాంకితమైన ముండపృష్ఠ పర్వతమున గదాధర విష్ణు సమీపమున ఆకాశగంగా తీర్థమున గిరికర్ణ ముఖములందును స్నానం చేసి పిండం నిడవాడు తన 100 కులములను బ్రహ్మలోకమునకు కొంపోవును. దేవనదైన వైతర్నిలో స్నానం చేసిన వాడు పితరులను స్వర్గం చేర్చును. వైతర్నిలో స్నానం చేసి గోదానం చేయవాడు తన 21 వంశములను ఉద్ధరించును. వైతర్ని విషయంలో ఇది ముమ్మాటికి నిజము. ఓ నారద, వంశములు 21 అని చెప్పుదురు. వైతర్ని స్నానం ఆ వంశములను తరింపచేయును, సంశయం లేదు. వైతర్ని అనేది ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందినది. అది పితరులను తరింపచేయుటకై గయాక్షేత్రమున అవతరించినది. గోదావరిలోను వైతర్నిలోను యమునయందును అట్లే దేవనది గంగయందును గోప్రచార క్షేత్రములను శ్రాద్ధం చేయవాడు పితరులను స్వర్గం చేర్చను. పుష్కర్ణియందు ఘృతకుల్యయందు మధుకుల్యయందు అట్లే రుక్మిణి అయిన కోటి తీర్థములందు పిండమిడవాడు పితరులను స్వర్గం పొందించును. పై తీర్థములలో 3 రాత్రుల ఉపవాసంతోనూ తీర్థమునకు వచ్చుట చేతను పితరులను స్వర్గం చేర్చును. ఘృతకుల్య, మధుకుల్య, దేవిక, మహానది వీనిలో బంగారమును గోవును దానం చేయక నరుడు దరిద్రుడగును. శిలాసంగమం జరిగినది మధుస్రవ అనబడినది. ఆ నదిలో స్నానం చేసినవాడు 10,000 అశ్వమేధ యాగముల ఫలమునందును. అట సపిండక శ్రాద్ధం చేసి పిండదానం చేసిన నరుడు తన 100 వంశములను ఉద్ధరించి విష్ణులోకం చేర్చును. దశాశ్వమేధికమున హంసతీర్థమున అమరకంటకమున కోటి తీర్థమున రుక్మకుండమున పిండమిడవాడు పితరులకు స్వర్గమును అందించును. వైతర్ని యందు ఘృతకుల్య యందు మధుకుల్య యందు కోటి తీర్థమందు స్నానం చేసి కోటీశ్వరుని చూసిన బ్రాహ్మణుడు కోటి జన్మలలోనూ బ్రాహ్మణుడై ధనాఢ్యుడను వేదపారగుడు అగును. అట మార్కండేయస కోటీసులకు నమస్కరించిన పితృకారకుడగును. పూర్వం రుక్మ పారిజాత వనమున పార్వతితో కూడి ఏకాంతమున ఉండి శంకరుడు 10,000 ఏండ్లు క్రీడించెను. అప్పుడు మరీచముని ఫలపుష్పములకై పారిజాత వనమునకు పోయెను. అతన్ని చూసి శంకరుడు తన సుఖ విఘాతకుడైనందున దుఃఖివి కమ్మని శపించెను. దానిచే భయం చెంది మరీచి శంకరుని శాప విమోచనం కోరెను. శివుడు గయలో నీకు విముక్తి లభించును అనెను. మరీచి గయకు వెళ్ళెను. అచటి శిలయందు సర్వదుష్కరమైన తపం చేసెను. పూర్వం ఈశ్వర శబ్దుడైన మరీచి నలుపుతనమును పొందెను. ఇచటి దారుణమైన తపం చేత ఆ బ్రాహ్మణుడు తెల్లనివాడయ్యను. విష్ణువు, ఓ పుత్రక, వరము కోరుకొమ్ము అనెను. మరీచి మాధవునితో, నీవు సంతుష్టుడమైనచో లభింపనిది ఏమున్నది? శివశాపం నుండి నేను విముక్తుడను కావలను. శిల పవిత్రమైనది కావలను. పితరులకు విముక్తిని ఇచ్చినది కావలను అని అడిగను. విష్ణువు అట్లే అగునని స్వర్గమునకు పోయెను. దేవతల పుష్కరుని పొంది నరుడు శుచి అగును. అచట పితరులకెడిన పిండము అక్షయమగును. అచట స్నానం చేసిన మానవుడు తన శరీరంతో స్వర్గమునకు పోవును. పాము కుబుసం వదిలినట్టు ఇట స్నానం చేసిన వాడు పాపం వదిలివేయును. అచటి కమలవనము పుణ్యమైనది. దాన్ని పుణ్యం చేసిన వారే సేవింతురు. అచట తెల్లని శిల ఉన్నది. అక్కడ శ్రాద్ధం చేసిన అక్షయమగును. ఓ నారదముని, ఆ శిలయందు యుధిష్ఠిరుడు శ్రాద్ధం చేయుటకు వెళ్ళెను. అచట శ్రాద్ధకాలమున పాండురాజు నా చేత పిండం నిడము అని చేయి చాచెను. కానీ ధర్మరాజు మాత్రం ఆ చేతిని వదిలి శిలయందే పిండదానం చేసెను. శిలయందు పిండదానం చే వ్యాసపుత్రుడైన పాండురాజు సంతుష్టుడయ్యను. తన పుత్రుడితో, ఓ పుత్రక, భూమండలమున రాజ్యం చేయము. నీ రాజ్యము కంటకమై
సంపూర్ణ మగను నీవు నా రక్షకుడవు. సోదరులతో కూడిన వాడై శరీరంతో పాటు స్వర్గమునకు పొమ్ము. నరకంలో ఉన్న వారిని దర్శన మాత్రమున పవిత్రులను చేసి స్వర్గమును పొందించము అని చెప్పి పాండురాజు శాశ్వతమైన అవ్యయమైన పదమును పొందెను. భూమిని ఛేదించుకొని పుట్టు వృక్షాదులు చెమట వల్ల పుట్టినవి, గ్రుడ్ల వల్ల పుట్టినవి, మావి వల్ల పుట్టినవి, మధుస్రవ నదిని చేరి మరణించినవి, స్వర్గప్రదం చేరినవి. దశాశ్వమేధికమున హంసతీర్థమునను శ్రాద్ధం వలన స్వర్గమునకు పోవను. దశాశ్వమేధ హంసలకు నమస్కరించి శివపురమునకు చేరును. భరతుని ఆశ్రమమున శ్రాద్ధం వల్ల పితరులను బ్రహ్మ లయమును చేర్చను. మతంగుని పదమున శ్రాద్ధం చేయువాడు పితరులను బ్రహ్మలోకమును చేర్చను. బ్రహ్మ విష్ణువాదులతో సహా సమీగర్భమును మధించే యజ్ఞంకై అగ్నిని పొందెను. తర్వాత దానితో యాగం చేయుటకై ముల్లోకములా ప్రసిద్ధి చెందిన ఈ తీర్థమును పొందెను. ఆ తీర్థము ముఖమున పేరు కలది. అది పితరులకు ముక్తినిచ్చినది. అచట స్నానం చేసి పిండమిచ్చేవాడు ముక్తిని పొందను. సంగమమున అంగారక ఈశ్వరులకు నమస్కరించి పితరులను స్వర్గమునకు చేర్చును. దయాకూటమున పిండదానం వలన అశ్వమేధ ఫలం పొందును. భస్మనాథుని నమస్కరించి పితరులను తరింపచేయును. పాపములు వదిలిన వాడై ముక్తుడై సంగమమున స్నానం చేయవలను. మునిసత్తముడైన వశిష్ఠుడు అశ్వమేధమును అను ఇష్టిని చేసెను. ఆ ఇష్టి నుండి వెలువడ్డ శివుడు వశిష్ఠుని వరమడగకొమ్మనను. వశిష్ఠుడు కూడా, ఓ శివ దేవేశ, నా వల్ల సంతుష్టుడవైనచో ఇచ్చట ఉండవలను అని కోరెను. శివుడు అట్లే అని అచటనే ఉండెను. ధేనుకారణ్యం నా కామధేను పదములందు స్నానం చేసి నమస్కరించి పిండమిడువాడు పితరులను బ్రహ్మలోకమునకు చేర్చును. ముండపృష్ఠ పర్వత సమీపమున గయానాభిలో కర్దమూలమున స్నానం చేసి శ్రాద్ధాధికం చేసి పితృ రుణ విముక్తుడగును. పలుగు, చండి, శ్మశానాక్షి, మంగళ మొదలగు శక్తులకు సమర్పించవలను. గయలో వృషోత్సర్గం వలన 21 వంశములను ఉద్ధరించును. దేవతలు జితేంద్రియులైన ఋషులు అక్కడ అటనటా ఉందరు. గదాధరుడైన విష్ణువును ధ్యానిస్తూ చేసిన శ్రాద్ధపిండాది దానం వలన 100 వంశములను ఉద్ధరించి పితరులను బ్రహ్మలోకం చేర్చును. గయుడు, గయాదిత్యుడు, గాయత్రి, గదాధరుడు, గయాసురుడు ఈ 6 గయలు ముక్తిదాయకములు. ఈ పుణ్యమైన గయాఖ్యానం ఎల్లప్పుడూ పఠించి నరుడు శ్రద్ధతో వినవాడు పరమపదం పొందదురు. ఓ నారద, గయాఖ్యానంను బ్రాహ్మణుల వల్ల చదివించేవాడు పుణ్యం చేయు నరుడగును. గయాశ్రాద్ధం చేయుట సునిశ్చితంగా చేయదగిన పుణ్యం చేయుట. గయ యొక్క మహిమను అభ్యసించిన మానవుడు రాజసూయ యాగమును అశ్వమేధ యాగమును చేసిన వాడగును. ఈ గయామహత్యం రాసిన వాడును, రాయించిన వాడును, పుస్తకం పూజించిన వాడును రాజసూయ అశ్వమేధ యాగమును చేసిన వాడగును. ఈ పుస్తకం ఇంటన ఉన్న వారి గృహమున లక్ష్మి స్థిరురాలై సుప్రసన్నురాలగును. అచట సర్ప అగ్నిచోరుల వల్ల భయం ఉండదు. శ్రాద్ధకాలమున ఉత్తమమైన ఈ గయా మహత్యం ఎవరు చదువునో వాడు పెట్టిన శ్రాద్ధం విహీనమైనను గయాశ్రాద్ధంతో సమానమగును. ఓ నారదముని, ఈ గయాఖ్యానం తెలిసిన వానిలోనో, విన్నవానిలోనో, చదివిన వానిలోనో ముల్లోకములలో ఉన్న తీర్థములన్నీ ఉండును అని చెప్పగా సూతుడు ఇట్లనెను. సనత్కుమారుని మునిశ్రేష్ఠుడైన నారదునికి ఈ పుణ్యమైన యాగమహత్య కథను భక్తితో తెలిపి సంగీత గురువైన నారదుని వదిలి పుణ్యవనములతో కూడిన తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఇది శ్రీ వాయు మహాపురాణమున గయామహత్యము అను 50వ అధ్యాయం సమాప్తము. వాయుపురాణం సమాప్తం. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. నేటితో వాయుపురాణం సమాప్తమైనది. విన్న అందరికీ మనిషికి నమస్కారాలు తెలుపుతున్నాను. సర్వేజన సుఖినో భవంతు.